హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజైతే మేము ఆదివారం అండి గుళ్ళో ఉన్నామన్నమాట. చూడండి, అమ్మవారికి ఈరోజు ఆదివారం గుళ్ళో చాలా బాగా అమ్మవారికి పూజలు అయితే జరుగుతాయి. ఎందుకంటే నలువైపుల నుంచి ఎవరికి బాధలు ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి అయితే ఇక్కడికైతే వస్తారు. వాళ్ళ బాధలు తీరిన తర్వాతనే చూడండి ఇలా అమ్మవారికి అయితే ఎన్ని నిమ్మకాయ దండలు వేశారు. అవి చెప్పుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇలా అమ్మవారికి అయితే వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి నచ్చిన విధంగా సారెలతోటి పూల మాలలతోటి నిమ్మకాయ దండలతోటి అలంకరణ అయితే చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ సంతోషం కొంచెం తెచ్చి అమ్మవారికి అయితే ఇట్లా వేస్తుంటాము. చూశారు కదా, మీకు ఎంత బాగా అనిపిస్తుందో. ఆ తల్లి అందరికీ చల్లని చూపు, ఆ తల్లి దీవెన మీ అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మేము ఆదివారం వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే గుళ్ళోనైతే ఉంటామన్నమాట. ఇప్పుడే జనాలు అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. వాళ్ళని మనం ఎన్ని బాధలు ఉన్నా మన బాధలు మనం చెప్పుకునే పని లేదండి. వాళ్ళే పిలిచి మన సమస్య ఏంటో చెప్తారు, చెప్పి ఇలా చేసుకోండి అని చెప్తారు. అలా చేసుకున్న తర్వాత వాళ్ళకి పరిష్కారం దొరికిన తర్వాతనే ఇలా గుడికి అయితే వస్తారనమాట. వచ్చి వారాల్లాగా తీర్చుకొని పొంగళ్ళు చేసుకొని వాళ్ళ మొక్కుబళ్ళు అయితే తీర్చుకుంటారు. ఈరోజైతే చాలా తొందరగా అయిపోయిందండి. చాలా బాగా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. హారతి అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకైతే భోజనాలు అయితే పెడతామన్నమాట. ఈ అమ్మవారి దగ్గర వాక్కులు చెప్పించుకొని అయిపోయేలోపు భోజనాలు అయితే రెడీ అవుతాయి. ఆ భోజనాలు అయిన వెంటనే వాళ్ళకి తెచ్చుకున్న నిమ్మకాయలు వాళ్ళకి మంత్రిచ్చి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి కట్టుకున్న మన బండ్లకి కట్టుకున్న చాలా బాగా మనకు మంచి అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఎమ్మటే భోజనాలు అయితే ఉంటాయండి, ఇక్కడే పెడుతుంటాము. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.